సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. సినిమా కావాలి సునామీ మ్యూజిక్ ఆ ఫైట్ ఏందన్నా ఆ అమ్మాయి ఏందన్నా చూసి పోరగాలు గుండు చూసి పొడుస్తుంది పోరగాలని. ఏ సినిమా అన్నా 5కు 5, 10కు 10, 100కు 100 ఎన్ని మార్కులు. ఎలా అనిపించింది అన్న కింగ్డమ్ విజయ్ అన్నది? అన్న మూవీ వరకు చూసుకుంటే అంటే కొడిలో పడిన మనం అంటే ఖాళీ 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 ఇనిమవుతుంది అంటారు కదా, ఆ రేంజ్ లో హీరో క్యారెక్టర్ ఎలివేషన్ చేశారన్న. నిజంగా మనకి జెర్సీ తీసినోడైనా తీసింది అన్నంత మాస్గా అనిపించింది. ఇంకా మనోడు అంటే అనడం చూశారు, ఎదవడం చూస్తారనేది ఈ సినిమాతో తెలిపిందన్న. ఇంతకుముందు సినిమాలు మనకి ఎలా ఉన్నాయి అంటే వచ్చి పోయి కదా, ఈ కాని మనోడు ఏంటో చూపిస్తాను అన్నట్టుగా రియల్ లైఫ్ దగ్గరగా తీసారు సినిమాని. బీజిఎం కానీ ఆ సీన్స్ కానీ ముఖ్యంగా గెటప్ క్యారెక్టరేషన్ ఏదైతే ఉందో నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. ముఖ్యంగా బీజిఎం అయితే మొత్తం అనిరుద్ధ్ చింటి చెండాడేశారు అనమాట. ఇంక ఇంటర్వెల్ సీన్ అయితే అన్న సీన్ ఉంటది, ఈ అమ్మ ఉంటదని హైప్ చాలా అంటే చాలా బాగా. ముఖ్యంగా క్లైమాక్స్ పిచ్చ హైలైట్ అనమాట. క్లైమాక్స్ అయితే ఒక ఫైట్ అండ్ ఎమోషన్, ఒక గ్రిప్పింగ్ లాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపించింది. స్ట్రాంగ్ కంబ్యాక్ అంటారు. స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న నా వరకు చూసుకుంటే స్ట్రాంగ్ కంబ్యాక్. అది కలెక్షన్ లో కూడా ప్రతిఫలం చూపిస్తుంది. అసలైన సెషన్ ఒక హీరోగా యాక్టింగ్ సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పి మన నాగవంశీ చెప్పారు, ఇప్పటి నుంచి మీరు విజయ్ దేవరకొండ అసలు ఏందో చూస్తారని. నిజంగా అదే చెప్తున్నాను కదా, సినిమాని ఇక్కడ నుంచి అంటే మనోడు ఏంటో చూపిస్తానన్నాడు కదా ప్రొడ్యూసర్. అలాగే సినిమా విధంగానే కాదు, ఆయన క్యారెక్టర్ పరంగా కూడా చూపించారు. ఇక్కడ నుంచి స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూపించారు. స్టోరీ లైన్ బాగుందన్న, ఇంత మైనస్ కూడా లేదు. ఎమోషన్ బాగుంది, మాస్ ఫైట్స్ బాగుంది. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అనమాట.